Happy birthday to you. Happy birthday to Baru. Happy birthday to you. Big round of applause. Thank you. So sweet. Next time, all round of applause. Next time, all in charge. Shaktina ma'am. Students are afraid of teachers but not the in charge. That's why, please, clap loudly. Thank you, sir. Now it's time for our second time all over. Because such as the world can contain. Your daughter. A drama by Sidhu as a father. Ojasvi playing the character of his son, named as Rahul, who is very unthankful to his father. వర్క్ ఆఫీస్లో చాలా ఉంది కాబట్టి నేను సండే కూడా ఆఫీస్కి వెళ్ళాలి. నాన్న నేను ఏజ్లో వినిపిస్తున్నాను. నీకు తెలుసా కూడా నా పెద్దగా ఆలోచించవచ్చు కదా నాన్న. బేటా నా స్తోమత ఎంతగానో ఉందో నేను అంతగా నేను చదివించగలుగుతున్నాను. నేను నిన్ను నీ ఉద్యోగం తీర్చడానికి చాలా కష్టపడుతున్నాను. ఇదిగో ఈ 10,000 తీసుకొని రేపు బ్యాంక్లో ఇన్స్టాల్మెంట్ ఇంట్లో బోర్ కొడుతుంది. మీ ఇంటికి కావచ్చా? మీ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది కదా, మూవీ చూద్దాం, బాగుంటుంది. నేను ఈరోజు నీకు పార్టీ ఇస్తున్నాను. సలీనా కూడా పిలువు. వావ్ చరణ్, మీ హోమ్ థియేటర్ చాలా బాగుంది. 6 లక్షలు మరి. నువ్వు కోటీశ్వరుడు కొడుకు కదా, నేను కూడా పెద్ద అయ్యాక కోటీశ్వరుడు కొడుకులాగా చాలా బిజినెస్ చేసి కోటీశ్వరుని అవుతా. కాదు, మా డాడీ ఫోన్ చేస్తున్నాడు, వాల్యూమ్ తక్కువ చేయి. హలో నాన్న, డిస్టర్బ్ చేస్తున్నా ఎందుకు? నేను మా ఫ్రెండ్స్తో ఎగ్జామినేషన్లో ఉన్నాను. భోజనం తిన్నావా? అరే తింటాంలే నాన్న. ఒకవేళ నువ్వు తినకపోతే చదువుపై ఎలా దృష్టి పెట్టగలవు? నేను చిన్న పిల్లోని కాదు నాన్న, విసిగించకు, పెట్టాయి. పిజ్జా ఫ్రీ వస్తుంది, నీ వర్షం కలర్స్. వీళ్ళు ఎప్పుడు ఇంతే లేట్గా వచ్చి అవేవో సాకులు చెబుతారు. మేడం మీరు ఒక్కసారి పేమెంట్ కట్టండి, ఇంకోసారి ఇలా కాకుండా చూసుకుంటాం. రాహుల్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయి. నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఆఫీస్లో వర్క్ చేయాలి కదా. అవును సార్, నేను ఆఫీస్లో పనిచేస్తాను. నాకు ఒక కొడుకు ఉన్నాడు, రాహుల్. అతన్ని నేను ఒక పెద్ద కాలేజ్లో చదివించాలనుకుంటున్నాను. దానికి నేను లోన్ తీసుకున్నాను. ఆ లోన్ని కట్టడానికి నేను 2 జాబ్స్ చేస్తున్నాను. సార్ ఇది ఒక్కసారి పేమెంట్ కట్టండి. బేటా నా అవసరాలు ఒక జాబ్తో తీర్చగలను, కానీ నేను నీ డిజైన్ తీర్చడానికి కష్టపడాలి. కాబట్టి నేను 2 జాబ్స్ చేస్తున్నాను. కానీ నువ్వు నన్ను చీట్ చేస్తావని నేను అనుకోలేదు. సారీ నాన్న, నేను బాగా చదువుకుంటాను. ఇప్పుడు నేను ఒక లెసన్ చదువుకున్నాను. మొదట హీరో తండ్రి అవుతే ప్రతి అమ్మాయికి మొదట స్నేహితుడు తండ్రి. తల్లి 9 నెలలు కడుపులో పెట్టుకుంటుంది, కానీ మిగతా జీవితం అంతా భుజాలపై మోస్తాడు తండ్రి. చిన్నప్పటి నుంచి తప్పటడుగులు వేసేటప్పటి
మనకు మంచి మార్గాన్ని చూపిస్తాడు తండ్రి కదా. మరి అలాంటి తండ్రులను ఎందుకు మనము ఇలా చేస్తున్నాము? ఎందుకు ఈ రోజుల్లో మనం పేరెంట్స్కి వాల్యూ ఇవ్వడం లేదు? వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతున్నారు. సో ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సింది. ప్రతి ఒక్క ఫాదర్ వాళ్ళ పిల్లల జీవితంలో రోల్ మోడల్గా ఉంటారు. ఎస్, ఈ డ్రామా చూసిన తర్వాత మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒక కొడుకు తండ్రి ఈ రోజులలో ఎలా ఉంటున్నారు అని. ఎస్, మ్యూజిక్.